మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే నీకు గుర్తుండాలి ఏమని, ఓహో సెంట్రల్ టెండెన్సీ అంటే ఒక సినిమాకి సంబంధించినటువంటి ట్రైలర్ పార్ట్. ఇప్పుడు డిస్పర్షన్ అంటే ఏంటి, లోపలికి వెళ్ళిపోయాం, కూర్చున్నాం, చూస్తున్నాం, మూవీ చూస్తున్నాం, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. సో అంటే వాళ్ళ మధ్య వెరైటీ, వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిఫరెంట్ డేటాలో ఉన్నటువంటి ఒకదానికి మధ్య ఉన్నటువంటి వేరియేషన్ని మనం చూసేదాన్ని మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటాం. సో ఇప్పుడు మీన్ డీవియేషన్ ఫ్రమ్ మీన్ చేయొచ్చు, అలాగే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కూడా చేయొచ్చు. ఫస్ట్ మీన్ నెక్స్ట్ తర్వాత మీన్ డీవియేషన్ అనేది మధ్యమ విచలనం అనేది రెండు రకాలుగా, అంటే మధ్యమ విచలనం అనేది విచలనం డేటాలో నుంచి రెండు రకాలు. ఎలాగా అంటే మధ్యమ విచలనం అంటే మీన్ డీవియేషన్ ఫ్రమ్ ఆర్ అబౌట్ మీన్ చేయొచ్చు, అలాగే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ కూడా కనుక్కోవచ్చు, ఈ రెండింటిని. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సార్ మీడియన్ అందుకని చెప్పాను నేను. మీడియన్ అంటే ఏంటి, తర్వాత నథింగ్ బట్ డీవియేషన్ అబౌట్ మీన్ అనేది రా డేటాకి ఆల్రెడీ డిస్కస్డ్. రా డేటాకి అయిపోయింది, రా డేటాకి మనం ఆల్రెడీ చేసేసాం. రా డేటాకి ఎట్లా కనుక్కోవాలి, రా డేటాకి అంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రా డేటాకి మీన్ డీవియేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. సో రా డేటాకి అంటే చెప్పాను కదా, ఏముంటుంది మనకి అక్కడ అబ్జర్వేషన్స్ ఉంటాయి, X1, X2, X3 అండ్ సో ఆన్ Xn అనేటువంటి ఒక సిరీస్ ఆఫ్ డేటా ఉంటుంది. దట్ ఈస్ గ్రూప్, ఒక ఇండివిజువల్స్ యొక్క అబ్జర్వేషన్స్. X1 ఒక ఇండివిజువల్ యొక్క మార్క్స్, X2 అనదర్, X3 అనదర్, అలాగా ఒక్కొక్క అబ్జర్వేషన్స్ తీసుకున్నా. దట్ ఈస్ రా డేటా ఆర్ అన్గ్రూప్డ్ డేటా. సో ఇప్పుడు నేను దీనికి ఏం కనుక్కోబోతున్నానంటే మీన్ డీవియేషన్ కనుక్కోబోతున్నా. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఆల్రెడీ నిన్న ప్రాబ్లమ్స్ చేసి చూపించాం. సో ఒకసారి రీక్యాప్ చేస్తున్నాను. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఎలా చేస్తారు. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, క్యాలిక్యులేట్ మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దీనికి మీన్ ఎలాగొస్తుంది, సిగ్మా I is equals to 1 to n xi by n ఉన్నాయి, మొత్తం n ఉన్నాయి. సో సిగ్మా xi by n, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇవన్నిటిని యాడ్ చేసి బై n కొట్టాలి, వచ్చేస్తుంది మీన్ వచ్చేస్తుంది. ఆ మీన్ని దేంతో డినోట్ చేస్తాం, x బార్ అనుకుంటాం. సెకండ్ స్టెప్ మీన్ కనుక్కున్న తర్వాత ఇంకొచ్చేసింది ఏం కనుక్కోవాలి, మీన్ డీవియేషన్ అబౌట్ ఆర్ మధ్యమ విచలనము. మీన్ డీవియేషన్ అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ x బార్. మీన్ ఏమంటాం అంటే మధ్యమం అంటాం తెలుగులో, మధ్యమం నుంచి మధ్యమ విచలనం. ఏంటి ఫార్ములా అంటే 1/n సిగ్మా I is equals to 1 to n మాడ్యులస్ ఆఫ్ xi minus x bar. So this is a formula for mean deviation about mean, xi minus x bar. xi minus x bar. xi అంటే ఏంటి, x1 కావచ్చు, x1, x2, x3 ఇవన్నీ అప్ టు xn దాకా. సో I is equal to 1 to n. సో 1/n sigma I is equal to 1 to n xi minus modulus of xi minus x bar. This is a mean deviation about mean. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ విధంగా దేనికి క్యాలిక్యులేట్ చేస్తున్నాం, రా డేటాకి, లేదా దీన్ని ఇంకో పేరేం పెట్టాం, అన్గ్రూప్డ్ డేటా, తెలుగులో అవికృత దత్తాంశము అంటాం. అన్గ్రూప్డ్ డేటాకి మనము ఈ విధంగా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అనేది ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. మీడియన్ అన్నాను అనుకోండి, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అన్నాను అనుకోండి, మధ్యగతం నుంచి మధ్యమ విచలనం, మధ్యగతం నుండి మధ్యమ విచలనం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. కాసేపు ఆ మీడియన్ m అనుకుందాం. లెట్ us assume మీడియన్ ఈజ్ నథింగ్ బట్ m. సో ఫార్ములా సేమ్ ఏంటి, ఇక్కడ ఫార్ములా ఏమవుతుంది, మీన్ డీవియేషన్ అబౌట్ ఆర్ ఫ్రమ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ is equals to 1/n summation I is equals to 1 to n xi minus m. What is m? M is nothing but the median of the data.
మీడియన్ ఆఫ్ ది డేటా. సో రా డేటాలో మీడియన్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, మధ్యగతాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి రా డేటాలో, దట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీడియన్ వచ్చిన తర్వాత మనం అది క్యాల్కులేట్ చేయడం ఈజీ అవుతుంది. ఫస్ట్ మీడియన్ క్యాల్కులేట్ చేయాలి. మీడియన్ ఎలా క్యాల్కులేట్ చేస్తామండి అంటే ఫస్ట్ స్టెప్ ఇచ్చిన డేటాని ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాలి. అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్, ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి ఇచ్చిన డేటాని. ఆరోహణ లేదా అవరోహణ క్రమం అంటే ఏంటి, తక్కువ నెంబర్ల నుంచి ఎక్కువకి రాసేదాన్ని ఆరోహణ క్రమం అంటాం, ఎక్కువ నుంచి తక్కువలో రాసేదాన్ని ఏమంటాం, అవరోహణ క్రమం అంటాం. డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. రాసిన తర్వాత సపోజ్ నాకు 4 1 3 2 6 5 అని ఉంది డేటా ఇచ్చాడు. దీనికి మీడియన్ క్యాల్కులేట్ చేయాలి. దీనికి మీడియన్ క్యాల్కులేట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, అసెండింగ్ ఆర్డర్లోనే రాయాలి లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది ఇక్కడ చూడండి. అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏం రాయాలి 1, సెకండ్ ఏం రాయాలి 2 3 4 5 6 వచ్చినాయి. 1 2 3 4 5 6 వచ్చినాయి అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత మిడిల్ టర్మ్ని మనం మీడియన్ అంటాం. ఇక్కడ మిడిల్ టర్మ్ ఉందా లేదు, మిడిల్ టర్మ్ ఒకటి ఉంటే మనం దాన్ని డైరెక్ట్గా మనం మీడియన్ అంటాం. అయితే దీనికి కూడా ఒక చిన్న చెప్తాను, అది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు మధ్యలో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్లో మనం ఏం చేస్తామంటే మీడియన్ అయితే మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ ఆఫ్ ది 2 టర్మ్స్. ఎప్పుడు సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కనుక ఈవెన్ అయితే ఆ మిడిల్లో ఉన్న 2 అబ్జర్వేషన్స్ ఏది 3 + 4/2 కొడతాం. 3 + 4/2 కొడితే 7/2 వస్తుంది. 7/2 అంటే ఎంత 3.5. సో 3.5 అనేది కరెక్టే కదా, మిడిల్లో ఉంటుంది. సో మీడియన్ ఇస్ ద 3.5. అన్నీ కూడా ఇక్కడ కాన్సిక్యూటివ్ వచ్చేసినాయి కాబట్టి మనకి ఈజీగా వచ్చేసింది 3.5 అనేది. ఓకే, సో అంటే ఇక్కడ మీడియన్ కనుక్కునేటప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ఇండివిజువల్స్ అన్నీ కూడా ఈవెన్ అవ్వచ్చు లేదా ఆడ్ అవ్వచ్చు. ఆల్రెడీ నేను డిస్కస్ చేసాను లాస్ట్ క్లాస్లో, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. సపోజ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి ఇంకోటి యాడ్ చేద్దాం. 9 ఉన్నాయి, లాస్ట్ నెంబర్ 9 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం సిరీస్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ ఉన్నాయి. ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 3 6 7 ఉన్నాయి. 7 నెంబర్స్ అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వస్తే సపోజ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అంటే n ఈజ్ ఆడ్ అనుకుందాం. ఆడ్ అయితే అప్పుడు మనం ఏం చేస్తామంటే n + 1/2. వాట్ ఈస్ దట్? n + 1/2. n + 1/2 ద అబ్జర్వేషన్ ఈజ్ మీడియన్. అబ్జర్వేషన్ ఆ వాల్యూ n + 1/2 ద అబ్జర్వేషన్ ఆర్ ఇండివిజువల్ ఈజ్ మీడియన్. కరెక్ట్గా చెప్పాలంటే మధ్యలో ఉన్న నెంబరే మీడియన్ అయిపోతుంది. ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను ఇది. అయితే n + 1/2 అంటే ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉన్నాయి. 7 ఉన్నప్పుడు 7 ప్లస్ అసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత 7 అబ్జర్వేషన్స్ ఉంటే 7 + 1 అంటే 8. 8/2 అంటే 4th అబ్జర్వేషన్ ఏమవుతుంది, మీడియన్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటే ఈ ఎగ్జాంపుల్. ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నప్పుడు ఏం చేయాలి మనం, మనకి మీడియన్ కావాలంటే సపోజ్ n ఈజ్ ఈవెన్. n అంటే ఏంటి, ఇక్కడ ఎన్ని ఉన్నాయి 6 అంటే n అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే n/2th అబ్జర్వేషన్ ప్లస్ నెక్స్ట్ అబ్జర్వేషన్ ఏంటి n + 1/2th అబ్జర్వేషన్. n + 1 అంతే కదా, n + 1/2 అబ్జర్వేషన్. ఈ రెండింటిని యాడ్ చేసి ఏం చేయాలి, /2. దట్ ఈజ్ నథింగ్ బట్ ది మీడియన్. సో మీడియన్ అంటే ఇక్కడ ఎలాగా, ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే n/2 కొడితే ఒక వాల్యూ వస్తుంది, ఒక అబ్జర్వేషన్ వస్తుంది. ఆ అబ్జర్వేషన్ ఎప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత ప్లస్ n + 1/2
n/2 ఒకటి, నెక్స్ట్ n/2 ఒక్క నిమిషం ఆగండి, n/2 ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. n అంటే ఎంత ఇక్కడ 6/3. 6/3 అంటే 6/3 అంటే థర్డ్ అబ్జర్వేషన్. నెక్స్ట్ అబ్జర్వేషన్ రావాలి, ఫోర్త్ అబ్జర్వేషన్. n+1 కాదు, n/2 + 1 రైట్, ఇలా రాయాలి. ఒక్క నిమిషం, ఇక్కడ n/2 + 1 n/2 + 1th అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ తీసుకోవాలి. అంటే అప్పుడు ఇది n/2 అంటే థర్డ్ అబ్జర్వేషన్ అవుతుంది. ఇక్కడ 6 ఉన్నాయి కదా, థర్డ్. ఇప్పుడు n/2 అంటే 3 + 1. 3 + 1 అంటే ఎంత? ఫోర్త్ అబ్జర్వేషన్. రైట్. ఈ రెండు అబ్జర్వేషన్స్ తీసుకొని దాని యొక్క రెండు అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ అంటే n/2 అబ్జర్వేషను ప్లస్ n/2 + 1th అబ్జర్వేషన్ రెండింటిని యాడ్ చేసి బై 2 కొడితే అప్పుడు ఆటోమేటిక్ మనకి ఏమొస్తుంది? మీడియన్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం మీడియన్ కనుక్కున్న తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఏంటి? మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే 1/n సిగ్మా i = 1 to n మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను చెప్పాం. ఇప్పుడు మనం డిస్క్రీట్ డేటాకి వెళ్తున్నాం. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ డేటా కదా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి అంటే చెప్పాను కదా, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో వర్గీకృత పౌనఃపున్యం అంటే నీకేముంటుంది? ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఇస్తాడు, కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు, xi అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తాడు. ఇలా ఇస్తాడు డేటాని. దీనికి ఇచ్చి నీకేం కనుక్కోమంటున్నాడు ఇప్పుడు అంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అని అడుగుతున్నాం. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోవాలి. సో ఇది x1, x2, x3 అండ్ సో ఆన్ xn. కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ f1, f2, f3 అండ్ సో ఆన్ fn ఇలా ఉన్నాయి. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ సిగ్మా ఎఫ్ అంటే దేనికి ఈక్వల్ అవుతుందండి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, క్యాపిటల్ Nకి ఈక్వల్ అవుతుంది. ఓకే, ఇది ఇచ్చాడు మనకి. మనం కనుక్కోబోతుంది మీన్ డివిజన్ అబౌట్ మీన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఫార్ములా ఏంటి? వెరీ సింపుల్. మీన్ డివిజన్ అబౌట్ మీన్ ఫర్ గ్రూప్ డేటా 1/N sigma fi modulus of xi minus x bar. That's it. I is equals to 1 to n. This is the formula. ఏం చెప్తున్నామండి? మీన్ డివిజన్ అబౌట్ మీన్ అంటే 1/N. క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ. సమ్మేషన్ i is equal to 1 to n సిగ్మా, దీన్ని సమ్మేషన్ ఆర్ సిగ్మా అంటాం. సిగ్మా i is equal to 1 to n fi modulus of xi minus x bar. This is the formula for mean deviation about mean for discrete frequency distribution. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. ఒక ఫైండ్ ద మీన్ డీవియేషన్ డేటా ఇస్తున్నాడు. ఎక్స్ వాల్యూస్ 10, 11, 12, 13. ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం 3, 12, 18, 12. ఈ యొక్క డేటాకి ఏం కనుక్కోమంటున్నాడు? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోండి అంటున్నాడు. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అంటే సేమ్ లాగా ఇచ్చాడు మనకి. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలి? ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ ఫార్ములా? 1/n సిగ్మా i = 1 to n fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ x బార్. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మనకి ఏం కావాలి? ఫస్ట్ x బార్ అంటే ఏంటో కనుక్కోవాలి. x బార్ అంటే ఏంటంటే దీంట్లో సమ్మేషన్ fi xi బై క్యాపిటల్ N i is equal to 1 to n. This is one formula. మీన్ ఎలా కనుక్కుంటున్నాం? సిగ్మా i is equal to 1 to n fi into xi బై క్యాపిటల్ N. క్యాపిటల్ N అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. నీకు ఇది రావాలంటే ఏం చేయాలి అంటే నువ్వు ఈ డేటాలో ఏది ఇచ్చినటువంటి డేటాలో fi xi కనుక్కోవాలి. అంటే fi ఇంటూ xi క్యాల్కులేట్ చేయాలి. అంటే ఏంటి? ఈ రెండు మల్టిప్లై చేయాలి. x1 f1 తర్వాత x2 f2 x3 f3 ఇవి మల్టిప్లై చేస్తే నీకు ఈ వాల్యూస్ వస్తాయి. xn fn వస్తుంది. దీని మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా fi xi అని అంటాం దీన్ని. i is equals to 1 to n. ఈ వాల్యూ నీకు వచ్చేస్తుంది. సో న్యూమినేటర్ వచ్చింది. డివైడ్ బై n. n అంటే ఏంటి? టోటల్. క్యాపిటల్ N అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. సో యూ గాట్ ఇట్ దిస్ వాల్యూ. ఈ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఇమీడియట్గా ఏం చేయాలి? మళ్ళీ x మైనస్ ఇది కనుక్కుందాం. ఈ పార్ట్ కనుక్కుందాం. x మైనస్ x బార్ కనుక్కోవాలి.
ఒకేసారి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. అంటే నీకు ఆల్రెడీ ఎక్స్ బార్ వచ్చేసింది కదా, ఎక్స్ బార్లో నుంచి అంటే ఎక్స్ వాల్యూస్లో నుంచి ఎక్స్ బార్ తీసేయాలి. అంటే x1 మైనస్ ఎక్స్ బార్ వాల్యూ మాడ్యులస్ పెడితే సమ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చేస్తుంది, నాన్ నెగిటివ్ వాల్యూ వస్తుంది. x2 మైనస్ ఎక్స్ బార్ ఈ వాల్యూ వస్తుంది. అలాగే లాస్ట్లో xn mod xn మైనస్ ఎక్స్ బార్ ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూస్ అన్ని తీసుకున్న తర్వాత మాడ్యులస్ తీసుకున్న తర్వాత ఇంకా ఉంది, ఏముంది, మల్టిప్లైడ్ విత్ ఎఫ్. సో ఈ ఎఫ్ఐని ఇది తీసుకొచ్చి దీన్ని మల్టిప్లై చేయాలి. ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు నీకు ఈ పార్ట్ అంతా వచ్చేసింది. ఎలాగా, ఇక్కడ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే నీకు ఈ పార్ట్ వస్తుంది. ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఇది సమ్మేషన్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ వస్తుంది. ఇక్కడ వీటన్నిటిని టోటల్ చేస్తే యూ గాట్ ఇట్ యాజ్ సమ్మేషన్ ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వస్తుంది. సో ఇదంతా వచ్చేసింది కదా, ఇంకేముంది, నీకు ఇంకా 1/n. n అంటే ఫ్రీక్వెన్సీ, టోటల్ ఫ్రీక్వెన్సీ. దీంతో కొడితే నీకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇది జనరల్ మెథడ్ ఎలా చేయాలని చెప్పాను. సో నీకు మెయిన్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే నీకు దీంట్లో ఏమేమి కనుక్కోవాలి ఈజీగా అర్థమవుతుంది. 1/n సమ్మేషన్ 1 సిగ్మా 1 i ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఇది మన ఫార్ములా. సో వీటిలో ఫస్ట్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ కనుక్కున్న తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఈ కాలం వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ తీసుకొచ్చి ఇది మల్టిప్లై చేస్తే యూ గాట్ ఇట్ యాజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ఐ ఇంటూ దిస్ వన్ చేద్దాం. సో డిస్క్రీట్ డేటాకి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, మీన్ డీవియేషన్ కనుక్కుంటున్నాం. సో చెప్పాను కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే దీన్ని ఇలా రాసుకుందాం. 10, 11, 12, 13. 10 అనేది ఎన్నిసార్లు రిపీట్ అయింది, 3 times. 11 అనేది 12 times అంట, 12 అనేది 18 times, 13 అనేది 2 times. దిస్ ఇస్ డేటా, ఇది ఇచ్చాడు మనకి. సో మనకి చెప్పాను కదా మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కనుక్కోవాలి. సో మనం ఏం చేస్తున్నాం, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ is equals to 1 by capital N summation I is equals to 1 to n fi into modulus of xi minus x bar and rasi where x bar is equal to sigma fi into xi I is equals to 1 to n by capital N. That is what is capital N? Total frequency. Sigma f. Right. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం కావాలి, టోటల్ ఫ్రీక్వెన్సీ కావాలి. ఎన్ వచ్చేస్తుంది. టోటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ నథింగ్ బట్ ఎన్. ఎంత అవుతుంది, 15 ఇదొక 30. క్యాలిక్యులేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 15 + 30 ఎంత అవుతుందండి, 45. ఓకే, నెక్స్ట్ 45. క్యాలిక్యులేషన్స్ ఏమాత్రం తప్పు చేసినా కానీ మొత్తం పోతుంది. తర్వాత ఏం చేద్దామంటే ఎఫ్ఎక్స్ కావాలి కదా, ఎందుకని ఫార్ములా ఇది కనుక్కోవాలి, ఎక్స్ బార్ కనుక్కోవాలి. ఎఫ్ఎక్స్ ఆర్ ఎక్స్ఎఫ్ అనుకున్న తప్పులేదు. ఈ రెండు మల్టిప్లై చేయాలి. 10 into 3 30, 11 into 12 11 12s జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే మనకు అన్నీ తెలుసు కదా అనుకుంటాం. 6 వేసే ప్లేస్లో 9 వేసే ప్లేస్లో 6 వేస్తే కనుక పోతుంది. 12 18s ప్రాక్టీస్ చేస్తే జాగ్రత్తగా వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే 12 into 13 156. రైట్, 156. ఏం చేస్తున్నానండి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తున్నా. 10 3s 30, 11 12s 132, 12 18s 216, 13 12s 156. దాట్స్ ఇట్. ఇది మొత్తాన్ని యాడ్ చేయాలి. మొత్తాన్ని యాడ్ చేస్తే సిగ్మా ఎక్స్ఎఫ్ అన్నా, సిగ్మా ఎఫ్ఎక్స్ అన్నా, ఎఫ్ఐ అన్నా నో ప్రాబ్లం. ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ ఈ టోటల్ మొత్తం చేస్తే జాగ్రత్త చేయాలి. 534 వస్తుందంట. 534 మొత్తాన్ని యాడ్ చేస్తే యూ గాట్ ఇట్ 534. ఓకే, సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చేసింది. ఇంకా మనకి మీన్ వాల్యూ కట్టేసి ఈజీగా. సో పక్కన ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు
సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to స్మాల్ ఎన్. ఎఫ్ఐఎక్స్ ఎంత వచ్చిందండి మనకి 534 బై ఎన్ అంటే ఎంత అండి 45. సో సింపుల్ క్యాల్కులేషన్ ఎంత వస్తుంది 534/45 అంటే మీరు చేస్తే వచ్చేస్తుంది ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు 11.8 అనేది వస్తుంది. సో ఎక్స్ బార్ వాల్యూ ఎంత అంటే 11.8 వచ్చింది. గుడ్. సో ఎక్స్ బార్ వచ్చిన తర్వాత ఏం కనుక్కోవాలి? ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏంటది? మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ అంటే ఎంత ఇక్కడ 10 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత అండి 11.8. అలాగే నెక్స్ట్ది ఇక్కడ 11 మైనస్ ఎక్స్ బార్ 11.8 మాడ్యులస్ 12 మైనస్ 11.8. నెక్స్ట్ 13 మైనస్ 11.8. క్యాల్కులేషన్స్ చాలా బ్లండర్ మిస్టేక్, చిన్న మిస్టేక్ చేసేస్తే వాల్యూ తప్పడిపోతుంది. ఒక వాల్యూ తప్పడిందంటే మొత్తం ఫైనల్ ఆన్సర్ కూడా తేడా వచ్చేస్తుంది. సో క్యాల్కులేషన్స్ సిల్లీ క్యాల్కులేషన్స్ కదని జనరల్గా 80% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే రాంగ్ చేస్తారు. మాడ్యులస్ పెడుతున్నాం, మైనస్ వాల్యూస్ కాస్త ప్లస్ అయిపోతున్నాయి, నాన్ నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో 10 మైనస్ ఎంత వస్తుందండి అంటే 1.8 అవుతుంది. నెక్స్ట్ ఇది 0.8 రైట్. నెక్స్ట్ తీసేస్తే 0.2 కరెక్ట్. అండ్ దిస్ ఈజ్ 1.2 రైట్, 1.2. సో దీస్ ఆర్ ద వాల్యూస్ 1.8, 0.8, 0.2, 1.2 రైట్. నెక్స్ట్ తర్వాత ఏం కనుక్కోవాలి? సో ఈ పార్ట్ వరకు మనకు వచ్చేసింది. మల్టిప్లైడ్ విత్ ఎఫ్ఐ, మల్టిప్లైడ్ విత్ ఫ్రీక్వెన్సీ అంటే ఇది. సో ఫ్రీక్వెన్సీని దీంతో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? ఎఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో 3ని తీసుకెళ్ళి 1.8తో మల్టిప్లై చేయాలి. ఒకటి చెప్తున్నాను, 3 ఇంటూ 1.8 దట్ వాల్యూ. నెక్స్ట్ సెకండ్ 12 ఇంటూ 0.8 దిస్ వాల్యూ. నెక్స్ట్ 18 ఇంటూ 0.2 వాల్యూ అండ్ 12 ఇంటూ 1.2 వాల్యూ. సో జాగ్రత్తగా చేస్తే వాల్యూస్ చాలా జాగ్రత్తగా. ఇప్పుడు 1.8 ఇంటూ 3, 1.8 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? 54 అంటే 5.4 అవుతుంది రైట్, 5.4 రైట్. నెక్స్ట్ 12 0.96 అంటే 9.6 రైట్, 36 వస్తుంది. 18 to 36 మధ్యలో పాయింట్ కాబట్టి 3.6. నెక్స్ట్ 12 are 144 అంటే 1.4 12 ఇంటూ కదా 14.4, 144 కరెక్టే, పాయింట్ ఉంది కాబట్టి 14.4 వస్తుంది కరెక్ట్. మనకి ఈ టోటల్ చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ టోటల్? ఇది సిగ్మా ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ ఎక్స్ బార్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 దిస్ వాల్యూ. సో ఇవన్నీ యాడ్ చేస్తే 0, 16, 0 అంటే 2 వస్తుంది. 0.2 అక్కడ ఉంది, 7, 9, 16, 3, 19, 4, 3 రైట్. దట్ 2 ఉంది కాబట్టి 2 + 1 3, 33.0 రైట్. సో 33.0 వాల్యూ. ఈ టోటల్ మొత్తం అంతా ఏమైంది? 33.0 అయింది. సో ఇంక అన్నీ వచ్చేసినాయి మనకి చక్కగా. ఈ ఇది మొత్తం వచ్చేసింది. ఈ పార్ట్ అంతా 33.0, 1/n కూడా తెలుసు 45. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ దేర్ ఫోర్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్, మధ్యమం నుంచి మధ్యమ విచలనము. మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 1/n, 1 by capital N వాల్యూ 45, 1/45 ఇంటూ మొత్తం ఎంత వచ్చింది? 33.0. సమ్మేషన్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది? 33.0 వచ్చింది. సో దాన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎంత వస్తుందండి మనకి? 0.73 ఇది చేస్తే సింపుల్గా అప్రాక్సిమేషన్ వాల్యూ 0.73 వస్తుంది. సో ఈ విధంగా మనం మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ మనం ఏం చేస్తాం? మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఏంటి డేటా? ఈ డేటా ఏంటంటే
డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫైండ్ అవుట్ చేసాము. సో ఇదే విధంగా నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాము, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ చేయాలి. మీన్ కనుక్కుంటే మీన్ ఫార్ములా ఇలాగవుతుంది, ఆ మీడియన్ అనేది డిఫరెంట్ అవుతుంది. సో విల్ డిస్కస్ లేటర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఈ క్రింది పౌనఃపున్య విభాజనానికి మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కోండి. సో ఫైండ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ టు ది ఫాలోయింగ్ డేటా, టు ది ఫాలోయింగ్ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఫార్ములా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్. ఫార్ములా ఏంటంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి సిగ్మా 1/n సిగ్మా fi ఇంటూ మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ m స్టాండ్స్ ఫర్ మీడియన్, I is equals to 1 to n, where m is the మీడియన్. సో మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి? xi వేరియబుల్ వాల్యూస్ అన్నిటినీ కూడా ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లోకి మార్చాలి ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ మార్చిన తర్వాత మీడియన్ అంటే మధ్యగతం అంటే మొత్తం డేటాని 2 పార్ట్లుగా డివైడ్ చేస్తుంది. టోటల్ డేటా ఇంటూ 2 parts, డివైడ్ ఇన్ 2 parts, n/2. ఈ n/2 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీడియన్ అంటే మధ్యగతం అంటే మొత్తం డేటాని n/2 క్యాల్కులేట్ చేసి ఆ n/2 ఉన్నటువంటి ఆ రోని ఏమంటాం అంటే మీడియన్ క్లాస్ అంటాం. అందులో ఎక్స్ వాల్యూ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద మీడియన్ m వాల్యూ. సో m వాల్యూ కనుక్కున్న తర్వాత ద రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ ఆర్ వెరీ సింపుల్. ఎక్స్లో నుంచి మీడియం వాల్యూస్ తీసి ఆ మాడ్యులస్ కట్టి ఆ వచ్చిన దానికి fi మల్టిప్లై చేసి క్యాపిటల్ N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ మొత్తం క్యాలిక్యులేట్ చేసి విల్ గెట్ ఇట్ యాజ్ ఏ మీడియన్ ఆఫ్ ది మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మధ్యగతం నుంచి మధ్యం విచలనం వస్తుంది. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది చూడండి. ఫస్ట్ ఎక్స్ సిరీస్ 6, 9 ఇచ్చినటువంటి దాన్ని ఫస్ట్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, అసెండింగ్ ఆర్డర్లో రాసేస్తాను డైరెక్ట్గా. అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఎక్సెస్ సిరీస్లో అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది, చిన్న వాల్యూ చూడండి, చిన్న వాల్యూ ఎంత ఫస్ట్ 3, దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ కూడా 3. నెక్స్ట్ 3 తర్వాత నెక్స్ట్ వాల్యూ అక్కడ స్మాల్ వాల్యూ ఉంది, నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ 6 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 4. నెక్స్ట్ తర్వాత 9 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 5. నెక్స్ట్ 9 తర్వాత 12 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 2. నెక్స్ట్ 13, 12 అయిపోయింది. నెక్స్ట్ 13 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 4. 13 తర్వాత 15 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 5. నెక్స్ట్ 21 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 4. 22 కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ 3. సో అన్నీ కవర్ అయిన లేదు, ఇంకొకసారి చూసుకోండి. 3, 4, 5, 6, 7, 8 రైట్, అన్నీ కవర్ అయినాయి. 3, 3 నెక్స్ట్ 6, 4 9, 5 12, 2 13, 4 15, 5 21, 4 22, 3 రైట్. సో టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి. టోటల్ ఫ్రీక్వెన్సీ ఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ ఎంత అవుతుంది టోటల్ ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ సిగ్మా ఎఫ్. సిగ్మా ఎఫ్ అంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 + 4 7 12 14 18 23 27 30. ఇంకొకసారి 7 12 16 18 18 + 5 23 27 30 సరిపోయింది. ఎన్ వాల్యూ 30. నెక్స్ట్ సంచిత పౌనఃపున్యము.
సంచిత పౌన పుణ్యము క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ 3 యాస్టిస్ 3 రాసేస్తాం. నెక్స్ట్ దానికి ఈ ఫస్ట్ 2 అబ్జర్వేషన్స్ని యాడ్ చేయాలి. అంటే 3 + 4 7, 7కి 5 యాడ్ చేయండి 12, 12కి 2 యాడ్ చేయండి 14, 14కి 4 యాడ్ చేయండి 18, 18కి 5 యాడ్ చేయండి 23, 23కి 4 యాడ్ చేయండి 27, 27 + 3 30. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. రైట్, సేమ్ వచ్చింది. సో క్యాలిక్యులేషన్ ఎక్కడ తప్పు చేయలేదు. నెక్స్ట్ స్టెప్, క్యాలిక్యులేట్ n/2. వేర్ ఈజ్ n/2? n/2 వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. n/2 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. n/2 అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ బై 2, 30/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. 30/2 కొడితే ఎంత వస్తుంది? 15 వస్తుంది. ఈ 15 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉంటుంది? ఎందులో ఉంటుంది? సో 3లో ఉండదు, 7లో ఉండదు, 12 దాటుతుంది, 14 కూడా దాటిపోతుంది, 18. సో దీంట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మీడియన్ క్లాస్. దీన్ని ఏమంటామంటే మీడియన్ క్లాస్ అని చెప్పేసి అంటాం. ఈ 15 అనేది దేంట్లో ఉంటుంది? 18లో ఉంటుంది 15 అనేది. సో దీనికి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ది మీడియన్. Median is this one. Corresponding x value is nothing but the median. So what is the median value? Median is equals to, therefore median is equals to 13. Median value వచ్చేసింది. వెరీ సింపుల్. సో మీడియన్ వాల్యూ ఎలా కనుక్కున్నాను? ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నా, అండ్ దెన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేసా. అసెండింగ్లో ఆర్డర్లో రాసేటప్పుడు ఇప్పుడు సపోజ్ 3 రాసి 4 రాసారు, ఒక రాంగ్ అవుతుంది. 3 రాసినప్పుడు దానికి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఏదో అదే తీసుకోవాలి. వేటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ తీసుకొని అండ్ దెన్ క్యాలిక్యులేట్ CF క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ కనుక్కున్న తర్వాత ఫైనల్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, టోటల్ n/2, ఎందుకంటే మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి టోటల్ డేటాని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే n/2 దట్ ఈస్ నథింగ్ బట్ 15. 15 ఎక్కడ ఉంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో? హియర్ ఇట్ ఈస్ లైస్. సో దాని కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ 13 ఈజ్ ద మీడియన్. అలా క్యాలిక్యులేట్ చేస్తాం డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్కి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా మనం చెప్పాను కదా, మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్. సో మాడ్యులస్ ఆఫ్ xi మైనస్ మీడియన్ m. సో ఈ వాల్యూ కనుక్కోవాలి. xi అంటే ఎంత ఇక్కడ? మాడ్యులస్ ఆఫ్ 3 xi వాల్యూస్ 3 మైనస్ మీడియన్ 15 ఎంత వస్తుందండి? 12 వస్తుంది కదా, -12 వస్తుంది. సో దట్ ఈస్ 12. మాడ్యులస్ ఆఫ్ 6 మైనస్ 15 ముందు రాసేసుకోండి స్ట్రైట్గా. మాడ్యులస్ ఆఫ్ 9 మైనస్ 15, మాడ్యులస్ ఆఫ్ 12 మైనస్ 15, మాడ్యులస్ ఆఫ్ 13. ముందుగా చూసారా, మీడియన్ నేను 15 రాసుకుంటూ వస్తున్నాను, అందుకని ముందు రాసుకునేప్పుడు చాలా ఈజీ తెలుస్తుంది. మీడియన్ వాల్యూ ఎంత వచ్చింది? 15 కాదు వచ్చింది, మీడియన్ వాల్యూ 13 వచ్చింది. సో 13. సో ముందు ఇలా క్యాల్కులేట్ చేసేసుకుంటూ రాస్తుంటే మనకి మిస్టేక్స్ తెలిసిపోతుంది. సో మాడ్యులస్ ఆఫ్ 13 మైనస్ 13, నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ 15 మైనస్ 13, మాడ్యులస్ ఆఫ్ 21 మైనస్ 13, మాడ్యులస్ ఆఫ్ 22 మైనస్ 13. చాప్టర్ చాలా ఈజీ, వాటి క్యాల్కులేషన్స్ జాగ్రత్త చూసుకోవాలి. 16. సో 3 మైనస్ 13 అంటే ఎంత వస్తుందండి? మాడ్యులస్ ఆఫ్ 10 వస్తుంది, -10 వస్తుంది. సో మాడ్యులస్లో ఉంటుంది కాబట్టి దిస్ వాల్యూ ఇస్ 10. సో మాడ్యులస్ ఆఫ్ -7 అంటే 7. మాడ్యులస్ ఆఫ్ -4 అంతే కదా, 9, 4, 13 రైట్. 4 రాయట్లేదు. ఇంకొక మార్కర్ ఉంచండి. ఇంకో మార్కర్ ఉందా? మాడ్యులస్ ఆఫ్ 12 మైనస్ 13 1, మాడ్యులస్ ఆఫ్ 13 మైనస్ 13 0, 15 మైనస్ 13 2, 21 సో minus 13 8, and this is nothing but 12 22లో నుంచి 8 is the correct 22లో నుంచి 9 రైట్ ఇలా వస్తుంది. నెక్స్ట్
కంటిన్యూ. తర్వాత ఇసరే పర్లేదు. నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లైడ్ విత్ ఎఫ్ఐ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్. ఎఫ్ఐ వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి, ఇక్కడ ఉన్నాయి. ఎఫ్ఐ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ ఉంది. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి. 3 into 10 30. గుడ్. నెక్స్ట్ 3 into 4 into 7. చూడండి ఇక్కడ నేను వేస్తున్నాను, మీకు తర్వాత కన్ఫ్యూజ్ అవ్వరు. 3 into 10 ఇది. నెక్స్ట్ 4 into 7, 4 ఇక్కడ ఫ్రీక్వెన్సీలో. 5 into 4. నెక్స్ట్ 2 into 1. నెక్స్ట్ 4 into 0. నెక్స్ట్ 5 into 2. నెక్స్ట్ 4 into 8. నెక్స్ట్ 3 into 9. ఎప్పటికప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదా 3 times ప్రాక్టీస్ చేస్తే విల్ గెట్ యాజ్ ఈజీ నెంబర్ గుర్తుంటాయి. 3 times 30, 28, 22, 0, 10, 32, 27. సో కంప్లీట్ టోటల్. సో దాని మొత్తం టోటల్ అంతా చేస్తే కరెక్ట్గా 30, 28, 20, రైట్, 2, 0, 10, 32, 27, రైట్. సో టోటల్ మొత్తం చేస్తే 8, 10, 9 అంటే 19, 1, 4, 6, 8, తర్వాత 8 తర్వాత 9 plus 3 12 plus 2 4 149. So you got it as 149. Good. So this is ఏంటిది, ఇదంతా మొత్తం అంతా ఇదంతా కూడా సిగ్మా ఎఫ్ఐ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్. సో ఫైనల్ కన్క్లూజన్, సో దేర్ ఫార్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మధ్యగతం నుంచి మధ్యమ విచలనము 1/N summation I is equals to 1 to n fi into modulus of xi minus median, that is equals to 1/n. What is n value? 30 into, and this complete value, that complete value is 149. So simplify cheyandi, 514. So simplify cheste you will get it as final answer very easy. After simplification 149/30. సో సింప్లిఫై చేస్తే మీకు 149/30 సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 4.97 అప్రాక్సిమేట్లీ 9. సో దాట్స్ ఇట్, 4.97 ఆన్సర్ విల్ గెట్ ఇట్. సో దట్ ఈస్ వెరీ సింపుల్. సో దిస్ ఈస్ we're calculating mean deviation about median. మధ్యగతం నుంచి మధ్యమ విచలనాన్ని కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఇచ్చినటువంటి ఎక్స్ సిరీస్ డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసాం. తర్వాత కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, సంచిత పౌనఃపున్యం కనుక్కున్నాం. సంచిత పౌనఃపున్యం కనుక్కున్న తర్వాత డేటాని మీడియన్ కంటున్నాం. మీడియన్ అంటే మధ్యగతం. మధ్యగతం అంటే ఏంటి? టోటల్ డేటా కెన్ బి డివైడెడ్ టూ పార్ట్స్. 2 పార్ట్స్లో డివైడ్ చేయాలంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అంతా 30/2 15. ఈ 15 ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఈ 18లో 15 అనేది ఎక్కడ ఉంటుంది చూసుకుంటే మనకి ఇక్కడ వస్తుంది. సో దిస్ ఈజ్ మీడియన్ క్లాస్. కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ దట్ ఈజ్ నథింగ్ బట్ మీడియన్. దిస్ ఈజ్ 13 ఇస్ అ మీడియన్ వచ్చేసింది. మీడియన్ కనుక్కున్నాం, తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ఐ మైనస్ మీడియన్ వాల్యూస్ కట్టాం, తర్వాత ఎఫ్ఐతో మల్టిప్లై చేసాం ఫ్రీక్వెన్సీతో. సో ఆ వాల్యూస్ వచ్చినాయి. సో ఫార్ములా వేసి దాని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే you will get it as mean deviation above median. That's it.